ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 19వ చరణాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. చూడండి, ఇక్కడ దైవజనుని యొక్క ఆకాంక్షని, అభిష్టాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన ఎన్నో ప్రార్థించవచ్చు, కోరుకోవచ్చు. అయితే ఇందులో వింతైన ధోరణి ఏంటంటే, నేను ఈ భూమి మీద పరదేశినై ఉన్నాను గనుక నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయవద్దు. ఆజ్ఞ అనగానే ప్రతి వ్యక్తికి గుండెల్లో కాస్త దడ పెరుగుతుంది. ఎందుకంటే ఆజ్ఞలు అనేవి మనకు కాస్త కష్టతరంగా ఉంటాయి. వాస్తవంగా ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని, ఆయన ఆజ్ఞలు మనల్ని తిన్నని మార్గంలో నడిపిస్తాయని, ఆయన ఆజ్ఞల మార్గంలో మనం ఆయనకి సమీపస్థులము కాగలమని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ఎందుకో ఆజ్ఞలు అనగానే మనకు మనసులో ఒక తెలియని భయం కలుగుతుంది. నేను పాటించగలనా? నేను ఆచరించగలనా? నేను నడిపించబడగలనా? ఇది తప్పు, అది తప్పు అంటే నేను ఎలాగా? ఈ ప్రశ్నలన్నీ మన మనసులో మెదులుతూ ఉంటాయి. అయితే నా ప్రియ సహోదరులారా, ఈ భక్తుని హృదయంలో ఉన్న ఒక వింతైన ధోరణి ఏంటంటే, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయవద్దు, నాకు ప్రత్యక్షపరచమంటాడు. చూడండి, నేను ఆజ్ఞలను చూడాలి, ఆజ్ఞలు నాకు కావాలి అని కోరుకునే వ్యక్తులు ఎంతమంది ఉంటారండి? దాని విలువ తెలిసిన వ్యక్తులు కోరుకుంటారండి. ఎందుకంటే ఆజ్ఞలు మనం సరిచేస్తాయి. దేవుని ఆజ్ఞలు మనల్ని పవిత్రపరుస్తాయి. మనము ఆయనకి ప్రీతికరమైన వ్యక్తులుగా ఉన్నట్లు ఆజ్ఞలు దోహదపడతాయి. మీరు మన పితరుల చరిత్ర గ్రంథంలో మనం చదివినప్పుడు ఇశ్రాయేలీయులకు ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు సరళతల నుంచి వైదొలిగిపోకుండా ఆయన ప్రేమను, ఆయన అనురాగాన్ని, ఆప్యాయతను, వాళ్ళ మీద చూపిస్తున్నటువంటి ఆ కృపను, వాత్సల్యతను వాళ్ళు పొందుకోవాలని, అందులో వాళ్ళు స్థిరపరచబడిన వారై ముందుకు వెళ్ళాలని, ఏది అపవిత్రత, ఏది అవిధేయత వాళ్ళలో పొడచూపకూడదని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి మీరు చేయకూడదు, ఇవి మీరు తినకూడదు, మీరు ఇలా ఉండకూడదు అని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు దేవునికి మనల్ని చేరువ చేసేవే కానీ దూరం చేసేవి కానే కాదండి. ఈ రోజున ఆజ్ఞల జోలికి వెళ్ళి ఆ ఆజ్ఞల్ని ఆచరించాలన్న కాంక్ష కలిగిన వ్యక్తుల్ని ఈరోజు మనం వెతకాల్సి వస్తుంది సమాజంలో. ఈ భక్తుని యొక్క అభిష్టం ఏంటంటే, నేను ఈ భూమి మీద పరదేశిని, నాకు నీ ఆజ్ఞలు కావాలి. అంటే నా స్వదేశానికి నేను చేరుకోవాలి, నేను మీ యొక్క రాజ్యంలోనికి నేను రావాలి అని అన్నప్పుడు, నేను కుడికైనను ఎడమకైనను తొలగక నేను తిన్నని మార్గంలో నడవడానికి నీ ఆజ్ఞలు కావాలి అని ఈ దైవజనుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఇలాంటి ఆశ, కాంక్ష మనము కూడా కలిగి ఉండాలనేది ఈ దేవుని వాక్యంను బట్టి మనం నేర్చుకోవాలి. ఏదో భక్తి చేస్తున్నాను అని కాకుండా, ఏదో ప్రార్థిస్తున్నాను అని కాకుండా, ఏదో ఆరాధిస్తున్నాను అని కాకుండా, ఆయన ఆజ్ఞలను నేను ఆచరించాలి, ఆయన ఆజ్ఞలను నేను వెంబడించాలి, వాటిని నేను అనుభవించాలన్నటువంటి కాంక్ష మన హృదయంలో మనకు కలగాలి. ఇక్కడ నేను కొన్ని విషయాలను మీతో చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ఈ భక్తుడు ఆ ఆజ్ఞలను అంతగా అపేక్షిస్తున్నాడు, ఆశిస్తున్నాడు? అందులో ఇతనికి కలిగిన ఆశీర్వాదం ఏంటి? ఆయన ఆజ్ఞలను కోరుకున్న
వ్యక్తి ఏమి దీవెన, ఏమి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కాంక్ష కలిగి ఉన్నాడనేది లేఖనాల్లో మనం చదివితే చక్కటి పాఠం మనం నేర్చుకోగలం. చూడండి, పరిశుద్ధ గ్రంథం ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఓ చక్కటి మాటని మనం చదువుతామండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రియ సహోదరులారా, చూడండి ఈ వాక్య భాగంలో ఆయన ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలోనంట 1000 తరముల వరకు ఆయన కరుణ కలుగుతుందంట. అందుకే కదా మరి ఆ భక్తుడు నీ ఆజ్ఞలను మరుగు చేయకుము అని అడిగింది. ఎవరైతే ఆయన ఆజ్ఞలను అపేక్షిస్తారో, ఆయన ఆజ్ఞలను కోరుకుంటారో వారికి 1000 తరముల వరకు ఆయన కరుణ, ఆయన కృప కలుగుతుందంటండి. మన ధోరణి ఎలాంటిదంటే, ఆజ్ఞలు నేను పాటించలేను, నీ కరుణ మాత్రం నాకు కావాలి ప్రభు అని ప్రార్థిస్తాం. ఆజ్ఞానుసారమైన మార్గాలలో నడిపించబడడానికి ఇష్టపడము, కానీ నీ వాత్సల్యం నేను పొందుకోవాలి ప్రభు అని కోరుకుంటాం. ఇది తగని ప్రార్థన, ఇది హేయకరమైనది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను అనుసరించు వారికి 1000 తరముల వరకు కరుణ కలుగుతుంది అన్నప్పుడు మనం అపేక్షించవలసింది ఏంటి? కరుణ కాదు, ఆజ్ఞల్ని మనం అపేక్షిస్తే, ఆ ఆజ్ఞానుసారమైన మార్గంలో నడిపించబడడానికి ఇష్టపడితే మనం అడగాల్సిన అవసరం లేదు. కరుణ చూపండి, కృప చూపండి, ప్రేమ చూపండి, వాత్సల్యం చూపండి, మనం అడగాల్సిన అవసరం లేదు. ఆ ఆజ్ఞలను అనుసరించువానికి కరుణ, కృప, దయ, వాత్సల్యం ఇవన్నీ సొంతం అవుతుందండి. మరి ఈరోజు మనం కనికరింపబడాలంటే ఆజ్ఞలను అపేక్షించి ఆ ఆజ్ఞల యొక్క ప్రత్యక్షత కలిగి ఉంటున్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ దినాన ఆజ్ఞలు చేదైపోయాయి. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు అనగానే ఎక్కసమైపోయింది. ఏమండి, అన్ని తప్పటి ఎలాగ బ్రతుకుతామండి, అన్ని తప్పటి సమాజంలో ఎలా కుదురుతుందండి అని అనుకుంటున్నారే కానీ ఇవి విడిచిపెడితేనే కదా, వీటికి మనం దూరమైతేనే కదా, దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తేనే కదా ఆయన కరుణ మనకు కలిగేది, కృప కలిగేది అని యోచించలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి వాక్యంలో మనం గమనించినప్పుడు మన పితరుడైన నోవాహుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆయనకి కృపను చూపించాడు. ఎందుకు చూపించాడు అనంటే, లోకమంతా ఒక విధంగా వెళుతుంది, కానీ ఆయన మాత్రం ఒక ప్రతిష్ఠిత కలిగిన వాడై, నియమం కలిగిన వాడై, దేవుని మాటల్ని ధిక్కరించకుండా, దేవుని మాటల్ని వైదొలిగిపోకుండా దేవునితో నడవవలసిన ఆ నడకను పటిష్టం చేసుకున్నాడు. అతనికి కృప అనుగ్రహించబడింది, కనికరింపబడ్డాడు, తప్పింపబడ్డాడు, రక్షింపబడ్డాడు, సాక్షిగా నిలిచాడు. ఈరోజున మన అనుభవంలో కూడా ఆ ఆజ్ఞలను మనం ప్రేమిస్తే మొదటి దీవెన ఏంటంటే 1000 తరముల వరకు మనకు కృప కలుగుతుంది, కరుణ కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే లేవియా కాండం 26వ అధ్యాయం 3వ వాక్యంలోని మాటల్ని నేను చదువుతున్నానండి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి దేశములో నిర్భయముగా నివసించెదరు. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారో వారికట ఈ వాక్యంలో రాయబడిన మాటలు శ్రేష్టమైన మాటలండి. మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. వర్షం తగు కాలంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం, ప్రాంతం ఫలభరితంగా ఉంటుంది, శ్రేయస్కరంగా ఉంటుంది, ఎంతో మహిమకరంగా ఉంటుంది. ఆకలి చావులు చావవలసిన అవసరం లేదు, కరువు ఎంత మాత్రం కనిపించదు, సమృద్ధి కనబడుతుంది. ఎందుకని? తగు కాలమందు వర్షాలు పడుతున్నాయి కనుక, నీటి సదుపాయం కలిగిన ప్రతి ప్రాంతం ఫలభరితంగా పండుతుంది కనుక కరువుకి అక్కడ తావుండదండి. ప్రజలు సుభిక్షతో బ్రతకగలుగుతారు. చూడండి, ఆజ్ఞలు అనేవి మనం ఏదో సులువుగా తీసేస్తాం. ఆ ఆజ్ఞల్ని పాటిస్తే
కలిగి దీవెన, దేవుని యొద్ద నుంచి వచ్చే ఆ వర్షం, దీవెనకరమగు వర్షం మనకు ఎప్పుడు కూడా దూరం కాదు. తగు కాలమందు వర్షింపబడుతుందంట, భూమి పంటలను ఇస్తుందంట, చెట్లు ఫలములు ఇస్తాయట, ద్రాక్ష పండ్ల కాలం వరకు నూర్పు సాగుతుంటుందంట, తృప్తిగా భుజించి దేశంలో నిర్భయముగా జీవిస్తారు. ఈరోజు మనకు కావలసిన దీవెన కూడా ఇదే కదండి. ఒకవైపు చూస్తే యుద్ధాలు, మరొక వైపు చూస్తే కరువు, మరొక వైపున శత్రు సమూహాలు, ఇవన్నీ మనం వింటున్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ మనం వింటున్నప్పుడు కాస్త మనకు హృదయంలో ఆందోళన కలుగుతుంది. ఏం జరుగుతుంది, ఎటు వెళుతుంది, ఏం రాబోతుంది, మన పరిస్థితి ఎలా మార్చబడబోతుంది అనే ఆందోళన మనకు కలుగుతుంది. యుద్ధ సమాచారాలు వింటున్నప్పుడు, ప్రజల యొక్క కాఠిన్యత మనం చూస్తున్నప్పుడు, ప్రజలలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని మనం గమనిస్తున్నప్పుడు, ఇవన్నీ మనకు వేదనని, ఆలోచనను కలిగించేవే. అయితే నా ప్రియ సహోదరులారా, మనం ఆయన ఆజ్ఞలను పాటించిన వారమైతే మన దేశంలో మనం నిర్భయముగా జీవింపనిస్తాడంట. మన దేశంలో మనం నిర్భయముగా జీవించగలమట. మనం తృప్తిగా భుజించి ఆశీర్వదకరంగా ఉండగలము అనేది ఇదిగో వాక్యం చెప్తున్న సత్యం. మరి ఈ రోజున ఆ ఆజ్ఞలను అనుసరించి పాటించి ఈ దివ్యమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందామా? లేకపోతే ఈ ఆజ్ఞలు భారంగా ఉన్నాయి, ఈ దైవ ప్రణాళిక నేను నెరవేర్చలేను, దైవ చిత్తానికి నేను లోబడలేను, ఇంత ఖచ్చితంగా కఠోరంగా బ్రతకలేను, నేను విచ్చలవిడిగా తిరుగుతాను, విచ్చలవిడిగా బ్రతుకుతాను అని ఆశించి కరువుని, కష్టాన్ని, నష్టాన్ని, వ్యాధిని, బాధని సొంతం చేసుకుందామా? ప్రేమని సహోదరులారా, ఆయన గుప్పిలు విప్పకపోతే మనం ఏ క్షణం కూడా సమృద్ధిని అనుభవించలేము. ఆయన కృప మనకు దూరం అయితే ఏ క్షణం కూడా మనం ఆశీర్వాదకరంగా నిలవలేమనే విషయాన్ని మనం గుర్తించి ఆయన ఆజ్ఞలను ప్రేమించి ఈ దివ్యమైన దీవెనలు పొందుకోవడానికి మనం తీర్మానం చేసుకోవాలి. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వాక్యం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గైకుంటే ఆయన మనకిచ్చుతున్న దేశంలో మనం దీర్ఘాయుష్మంతులము కాగలుగుతామంట. దీర్ఘాయుష్. ఈరోజు మామూలు ఆయుషే కరువైపోయింది. ఎన్ని రోగాలో, ఎన్ని వ్యాధులో, ఎన్ని సమస్యలో మానవుని ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం వాటిల్లుతుందో మనకు తెలియట్లేదు. గుండె గుప్పిట్లో పెట్టుకున్న గడగడగడ వణికిపోతున్నాం. ఎందుకంటే ఏదో తెలియని కొత్త వ్యాధులు కనబడుతున్నాయి, కొత్త జబ్బులు ఈరోజున అలుముకుంటున్నాయి. ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో, అంధకారంలోనే ఈ రోజున బ్రతుకుతున్న అనుభవాలు మన కనుల ఎదుట ఉన్నాయి. దీర్ఘాయుష్మంతులు మగునట్లు కొంతమంది ఆయుష్ కలిగి ఉండాలని, ఆరోగ్యం కలిగి ఉండాలని ఎన్నో శత ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అంటాను, ఆయుష్ అయినను ఆరోగ్యమైనను ఆయన చేతుల్లోనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నా ఆయన కరుణించకపోతే, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయన మన ఆయుష్ను పొడిగించకపోతే మన ప్రాణం మన చేతిలో లేదండి, మన ఆయుష్ మన చేతిలో లేదండి. బలవంతులు, రాజ్యాతి నేతలు, చక్రవర్తులు రాజ్యాలు నిలబెట్టారు, కానీ తన ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగారా? రాజ్యాలు కొల్లగొట్టారు, కానీ తన ప్రాణాన్ని గుప్పిట్లో దాచుకోగలిగారా? లేదు, ఎవరి చేతిలో లేవు. అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది, మా కాలగతులు యెహోవా వశములో ఉన్నాయి, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైన సహోదరులారా, దీర్ఘాయుష్మంతులము కావాలి, మన ఆయుష్ సంపూర్తి కావాలి, నిండు వృద్ధాప్యం వరకు మనము సజీవులమై ఆయనకు సాక్షులుగా నిలవాలి అనుకున్నప్పుడు ఈ దీర్ఘాయుష్ ఎలా కలుగుతుంది? ఈ మధ్య ఎవరో చెప్పారంట, మరి అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. మనిషి చనిపోకుండా ఏదో ప్రయత్నం చేయొచ్చు, ఏదో వాడితే ఇక మనిషి చనిపోడు అని ఎవరో చెప్పారట. చాలా మంది ధనవంతులు, భాగ్యవంతుల గుండెల్లో ఒక ఊరట కలిగింది. సంపాదించిన సంపాదన అంతా ఖర్చు పెట్టి ముందు అదేంటో
ఆ ట్రీట్మెంట్ చేయించేసుకుందాం, మనం ఎల్లకాలం బ్రతుకుండిపోదాం అని చెప్పి. ఎలా కుదురుతుంది? ఆయుష్ను రాసిన వాడెవరు? నిర్ణయించిన వాడెవరు? దినములను మన కొరకు నియమించి నిర్ణయించిన దేవుడు ఎవరు? ఆ దేవుని కంటే శక్తి కలిగిన జ్ఞానం మనకుందా? లేదు. ఆయన ఇవ్వాలి ఆయుష్. ఈ దీర్ఘాయువు మనకి ఎలా కలుగుతుంది? మనం ఏమి దాని కొరకు మనం ఏదో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం నెరవేర్చి ఆ ఆజ్ఞలను మనం ప్రేమించిన వారమైతే ఎంత స్పష్టంగా దేవుని వాక్యం రాయబడింది చూడండి. నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీకు నీ సంతతికి క్షేమము కలుగుటకై. మనకే కాదు, మన పిల్లల పిల్లలు, మన తరతరాలు దీవించబడడం, తరతరాలు క్షేమకరమైన అనుభవంలో సాగి వెళ్ళడం ఎంత దీవెన చూడండి. కాస్త చేదుగా ఉన్న ఆ ఆజ్ఞలను పాటిస్తే, వాటికి మనము అలవర్చబడిన వారమైతే, ఆచరించగలిగిన వారమైతే, ప్రియులారా, అందులో దాచబడి ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదం మనము మన తరము వారు దీవెనకరంగాను క్షేమకరంగాను ఉంటారంట. దీర్ఘాయుషు కలుగుతుందట. మన పితరుల జీవిత చరిత్రలో కూడా చూడండి, వాళ్ళు 2 వృద్ధాప్యం వరకు క్షేమంగా బ్రతికారు. వాళ్ళు ఆ ముదిమి వచ్చినప్పుడు తమ బిడ్డల్ని ఆశీర్వదించి నిమ్మళంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా పితరుల సమాధుల్లోనికి వెళ్ళను అనే మాటలు చదువుతున్నప్పుడు ఎంత గొప్ప దీవెనో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజున అకాల మరణాలు చూస్తున్నాం. చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకొని కాలాన్ని దాటుకొని వెళ్ళిపోతున్నారు. పరిస్థితుల ప్రభావాలు అలా ఉంటున్నాయి. విచ్చలవిడితనం అలాగే ఉంటుంది. మనసు కోరుకున్నట్లుగా ఉరకలెత్తుతూ పరుగులు తీస్తూ ఈ రోజున సాగుతున్న పయనం మన కన్నుల ఎదుట కనబడుతుంది. నా ప్రియమైన సహోదరులారా, దీర్ఘాయుష్ కలగాలంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను. ఆయన ఆజ్ఞలను గైకొనిన వానికి 1000 తరముల వరకు కరుణ కలుగుతుంది అనే మాటని మనం గమనిస్తూ వచ్చాము. రెండవది, ఆయన ఆజ్ఞలను పాటించిన వానికి వర్షాకాలమునందు వర్షమునిస్తాడంట. ఆ వర్షాకాలంలో భూమి ఫలమునిస్తుంది, సమృద్ధి కలుగుతుంది, తృప్తిగా భుజించి దేశంలో నిర్భయముగా మనం జీవించగలుగుతామట. మూడవది, ఆయన ఆజ్ఞలు మనం పాటించిన వారమైతే దీర్ఘాయుష్ కలుగుతుందంట. మరి ఇలాంటి దీవెనని ఆశించిన వారమైతే తల వంచి ప్రార్థన చేసుకుందాము. దేని కొరకు? ఆయన ఆజ్ఞలను మనం ప్రేమించినట్లు, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినట్లు తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు పోయండి. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతిని ప్రభువు మీకు వందనాలు. ఆజ్ఞలను ప్రభువా నాకు మరుగు చేయకము అని దైవజనుడు చేసిన ప్రార్థనని ఇదిగో ఈ పూట మేము ధ్యానిస్తూ వచ్చాం. నిజమే నాయనా, మీ ఆజ్ఞల్ని మేము కలిగిన వారమైతే, ఆ ఆజ్ఞల ప్రత్యక్షతను చూచుచున్న వారమైతే, ఆజ్ఞలను ప్రేమించుచున్న వారమైతే మాకు కలిగే దీవెన 3 విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. 1000 తరముల వరకు కలిగే కృప, అలాగే మా వర్షాకాలంలో వర్షం కురిపించబడి సమృద్ధి కలిగి దేశంలో నిర్భయముగా జీవించడం, అంత మాత్రమే కాకుండా దీర్ఘాయుష్ కలిగి బ్రతకడం అనేది ఎంత గొప్ప దీవెనో. కనుక ఆజ్ఞలను మేము విస్మరించకుండా, నైనా విసుగు చెందకుండా ఆజ్ఞల్ని శిరస వహించి మనసారా నెరవేర్చడానికి కావలసిన ఓర్పును, నేర్పును, సహనాన్ని మీరు మాకు అనుగ్రహించి మా చేతిని పట్టుకుని నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.